రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఫ్రీ బస్సు పెట్టిండ్రు. మస్తు మంది ఆడిబిడ్డలు బస్సు ఎక్కుతున్నారని వాళ్ళకు చాలా ఖర్చు తగ్గిందని చెప్తున్నారు. కానీ ఆ ఫ్రీ బస్సుల్లో ఎన్ని చిత్రాలు అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఆ చిత్రాలే ఇప్పుడు సర్కారుకు పెద్ద తిప్పలు తెచ్చి పెట్టినాయట. ఫ్రీ బస్సు మస్తు సక్సెస్ అయిందని సర్కార్ వాళ్ళు డప్పు కొట్టి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కానీ మొదలైన కాంచెల్లి అందులో ఎన్నెన్ని చిత్రాలు నడుస్తున్నాయో చూస్తూనే ఉంటుంది. జుట్లు వడ్డి కొట్టుకునే కాంచెల్లి కాయగూరలు అమ్మేదాకా అన్ని నడుస్తూనే ఉన్నాయి. అల్లమెల్లిగడ్డ పొట్టు కూడా బస్సులనే తీసుకుంటున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో మస్తు తిరుగుతున్నాయి. బస్సు ఫ్రీగా వస్తున్నదని అన్ని పనులు బస్సులనే చేస్తారా అని అందరూ నవ్వుకుంటున్నారు. దీని మీద బస్సుల మంత్రి పొన్నం సారు మస్తు గరమైండు. ఎవరో కావాలనే ఇవన్నీ చేస్తున్నారట. దాని సంగతి ఏందో చూడాలని పోలీసులకు చెప్పిండు. హుజురాబాద్ నుంచి ఉస్నాబాద్ జమ్మిగుట్ట పోతుంటే బస్సులు అటుకుని ఎల్లిపాయలు తీసుకుంటూ పోతున్నాను వీడియోలో. నేను ఎవరు చేసినా వాళ్ళు చేయకపోతే ఊరికే దొంగలు అంటే మీరెందుకు భుజాలు జరుపుకుంటా ఉన్నారు? నేను రవాణా శాఖ మంత్రిగా మా ప్రభుత్వము డిసెంబర్ 9 నుంచి ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సుకు సంబంధించి మొదటి నుంచి కూడా కళ్ళ మంట జరుగుతోంది. స్కీమ్ సక్సెస్ అయిందని ఫ్రీ బస్సు పెట్టింది వాళ్ళే. మస్తు మంది ఆడబిడ్డలు బస్సులో ఫ్రీగా తిరుగుతున్నారని చెప్పుకుంటున్నది వాళ్ళే. జనాలు వాళ్ళ పనులు చేసుకుంటా బస్సులో పోతున్నది వాజిబేనాయే. అన్ని మంచిగున్నాయని సంబరపడే సర్కారోళ్ళు ఈ వీటికి ఎందుకు భయపడుతున్నారో సమజైతలేదు. టైం ఖరాబు కాకుండా పని చేసుకున్నాడు కూడా తప్పేనా సారు? మీరు మీ సీఎం సారు సందువోకుండా రోజుకు 18 గంటలు 20 గంటలు పని చేసుకుంటారు. మేం చేసుకోవద్దా? దాని మీద అడ్డం పొడుగు మాటలు అంటారా అని ఆడిబిడ్డలు మస్తు గరమైతున్నారు. బస్సులు ఎక్కితే డ్రైవర్లు కండక్టర్లు మాటలు అంటున్నారు. అసెంబ్లీలా మీరు కూడా అదే పని చేస్తారా? ఇదేం పద్ధతి అని మస్తు కోపం చేస్తున్నారు.